హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టమాటా నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటా పచ్చడి రైస్లోకి కాదు, దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసిన పచ్చడి 6 నెలల పైనే నిలువ ఉంటుంది. మరి పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈరోజు నేను చేయబోయే టమాటా పచ్చడి 1 కిలో టమాటాలతో చేస్తున్నాను. ఈ టమాటాలు వచ్చేసి మరీ మెత్తగా కాకుండా బాగా ఎర్రగా గట్టిగా, అలానే ఎలాంటి పుచ్చులు లేకుండా ఉండేలా చూసుకోండి. ముందుగా మనం ఈ టమాటాలన్నిటినీ నీట్గా కడిగి తీసుకుందాం. ఇలా అన్నీ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని వీటిని ఇలా తుడిచి పెట్టుకుందాం. అన్ని టమాటాలు తుడిచేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇంకా ఏమైనా తడి ఉంటే ఆరిపోతుంది. అవి ఆరేలోపు మనం ఆవాలు మెంతి పొడిని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఈ మెంతులు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవి సెపరేట్గా తీసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుందాం. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఆవాలు వేగి చిటపటమంటున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర త్వరగా వేగిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా బాగా వేయించి పక్కన పెట్టుకుందాం. టమాటాలు తడి అనేది లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టమాటాని 8 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. తడి అనేది అస్సలు తగలకూడదు ఈ ముక్కలకి, లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇప్పుడు చింతపండు తీసుకోండి. అందులో ఉండే పీచు పిక్కలు అన్నీ సెపరేట్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. అదే మీరు 1/2 కేజీ టమాటాలతో చేస్తున్నట్లయితే 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటినీ ఈ కడాయిలోకి వేసుకుందాం. అలానే క్లీన్ చేసి పెట్టిన చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండును కూడా టమాటా ముక్కలతో పాటే ఉడికించుకుందాం. ఇలా ఉడికించేటప్పుడు ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు. టమాటా ముక్కల నుండి వచ్చే వాటర్తోనే ఇవి ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా అంతా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఇందులో 1 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం చేసుకునే ఏ నిలువ పచ్చడిలోకైనా నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటేనే ఆ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలానే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 3 రెమ్మల కరివేపాకు నీట్గా వాష్ చేసేసి తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే ఈ తాలింపులోకి వేసుకోవాలి. వీటితో పాటే 4-5 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుందాం. 1/2 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకొని ఈ తాలింపుని కొంచెం సేపు వేయించండి. మీరు కావాలంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. మనం తాలింపులో వేసుకున్న పప్పులు బాగా వేగి అలానే కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించిన ఆవాలు, మెంతులు, జీలకర్రని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. మనం ఉడికించిన టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ కూడా తడేమీ లేకుండా చూసుకోండి. ఇందులోనే కారం వేసుకుందాం. మనం తీసుకున్న టమాటాలకి 1 కప్పు కారం అంటే 100 గ్రాముల కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎంత కారం వేసుకున్నామో అందులో సగం సాల్ట్ అంటే 1/2 కప్పు వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్. మీరు రాళ్ళ ఉప్పు వేసుకోవాలనుకుంటే మనం టమాటాల్ని ఉడికించేటప్పుడే ఆ టమాటా ముక్కలతో పాటే ఉప్పును కూడా వేసేసి ఉడికించాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకుందాం. అలానే మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాలు, మెంతి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకుందాం.
చూసారు కదా, ఇలా అన్నీ కలిసేలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టిన తాలింపులోకి ఈ పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని మొత్తాన్ని తాలింపులోకి వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ తక్కువైనట్టు ఉంటుంది, కానీ నెక్స్ట్ డేకి ఆయిల్ బాగా ఊరుతుంది. అంతే, మన సింపుల్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పచ్చడి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే 6 నెలల పైనే ఫ్రెష్గా ఉంటుంది. నేను చెప్పిన రేషియోస్ అన్నీ 1 kg టమాటాలకి మాత్రమే. మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేకి పచ్చడిలోంచి ఆయిల్ అంతా బాగా ఊరిపోయింది చూడండి. వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే అసలు వేరే కూరలు కూడా అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. మరి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఈ టమాటా నిలవ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.